యాక్చువల్గా నేను ఫస్ట్ ఫిట్నెస్ ఫీల్డ్లోకి వచ్చింది నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు కరాటే క్లాస్కి వెళ్తుండే. సో అక్కడి నుంచి నా ఫిట్నెస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది మార్షల్ ఆర్ట్స్ నుండి. ఆల్మోస్ట్ 3 years నేను మార్షల్ ఆర్ట్స్ చేసిన. అప్పుడు కూడా నాకు చిన్న ఉన్నప్పుడు అంతా మనకి బాడీ గురించి తెలియదు కాబట్టి అంతా నేను పట్టించుకోలే. అప్పుడు కూడా మస్తు అయిపోయింది బాడీ, మస్తు మంది చూసి అంటుండే, కాకపోతే మనకు తెలియదు. సైడ్ సెట్టింగ్స్ అయిపోయినాయి. తర్వాత నార్మల్ స్క్వాట్స్ జస్ట్ ఒక 10 reps, 1 2 3 4 5 6 7 8 9 10. జిమ్ ఎక్విప్మెంట్ తీసుకున్నా కాబట్టి చేస్తున్నా, లేకపోతే మీరు నార్మల్ స్క్వాట్స్ కూడా చేయొచ్చు. స్క్వాట్స్ తోటి కూడా లెగ్స్ని మంచిగా ట్రైన్ చేయొచ్చు. ఓన్లీ ఎక్విప్మెంట్ ఉంటేనే చేస్తామని ఏం లేదు, రెపిటేషన్స్ ఎక్కువ కొట్టాలి. సో అదనమాట. సో ఎప్పుడైనా కానీ మీరు ఇంట్లో ఓన్గా చేసినప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ఫామ్ కానీ ఏదైనా కానీ కరెక్ట్ పెట్టి చూసుకోవాలి. ఒక్కసారి ఏదన్నా ఇంజురీ అయిందంటే మళ్ళీ చాలా టైం పడుతుంది రికవర్ కానీకి. సో మీకు అంత బేసిక్స్ కూడా తెలియదు అంటే జిమ్కి వెళ్ళిపోండి, లేదంటే ఎవరినన్నా కనుక్కోండి. సో ఇంతకుముందు 10-20 kgs చేసినాము, ఒక 5 యాడ్ చేసిన వెయిట్. సో చెప్పినా కదా నిన్న వీడియోలో ఒక 2 months జిమ్కి వెళ్ళినా అని. అప్పుడు స్క్వాట్స్ వెయిట్ బాగానే పెరిగింది అండ్ అప్పుడు క్రియేటిన్ కూడా తీసుకున్నా. రిజల్ట్ కూడా మస్తు వచ్చిండే. నార్మల్గా అయినా కూడా మీరు ఇంట్లో అయినా చేయవచ్చు, కాకపోతే డైలీ చేయండి. కొంచెం రెస్ట్ రికవరీ పైన ఫోకస్ చేయండి. మరీ ఏం తినకుండా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, రెస్ట్, ఈ 3 పైన ఫోకస్ చేయండి. చలో 1 2 3 4 5 6. ఇప్పుడు వెయిట్ వచ్చేసి 15 30 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో నాకు తెలిసి జిమ్కి వెళ్ళినప్పుడు నేను 45-50 kgs స్క్వాట్ చేసిన. సో ఇప్పుడు గ్యాప్ వచ్చింది, స్ట్రెంత్ కూడా తగ్గింది. 30, నో ప్రాబ్లం. నాకు తెలిసి నేను ఫాస్ట్గా మళ్ళీ నా స్ట్రెంత్ గెయిన్ చేసుకుంటా. సో చూడండి, చాలా రోజుల తర్వాత చేస్తున్నా కాబట్టి మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టవచ్చు, బట్ ముందు ముందు అలవాటు పడిపోతా.
సో లెగ్స్లో ఈరోజు స్క్వాట్స్ ఒకటే చేసిన అనమాట, 3 సెట్స్ చేసిన. సో ఇది మన ప్రజెంట్ లెగ్ కండిషన్ ఆఫ్టర్ స్క్వాట్స్. సో ఇంకా వెళ్ళిపోయి ఎగ్స్ తెచ్చుకున్నా, ఎగ్స్ ప్రిపేర్ చేసుకొని ఇక రెడీ అయిపోయి తినేసి వెళ్ళిపోవాలి. సో ఇవాళ కూడా 3 టైమ్స్ నేను తినేది చూపిస్తాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఇంకా ఈవినింగ్ మధ్యలో అంటే ఫ్రూట్స్ తింటా, బనానా, ఇంకేదైనా తింటా. సో అంతే అనమాట. సో మన ఎగ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి, ఒక్కొక్కటి పన్నీర్ పీస్ లాగా అయింది. సో వస్తుంది, దీంట్లో ఎక్స్ట్రా ఏమీ వేయలేదు, జస్ట్ లైట్గా సాల్ట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ మీల్. యాక్చువల్గా రైస్ పెట్టుకోవద్దు అనుకున్నా, ఇంకా మమ్మీ వేసేసింది 4 ఎగ్స్ ఇంకా రైస్ అనమాట. సో ఏం అవసరం లేదు, ఆడికే పెట్టేస్తాం. సో ఈరోజు ఇది నా లాస్ట్ మీల్ అనమాట. జొన్న రొట్టె, క్యాబేజ్ కర్రీ అండ్ దాని తర్వాత కొంచెం రైస్. సో ఇది అండ్ మార్నింగ్ మీకు చూపించిన, ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్, ఆలు కర్రీ, సాంబారు అండ్ ఇప్పుడు ఇదనమాట. సో చిన్న ఉన్నప్పుడు ఏంటంటే ఏం తెలియదు ఫిట్నెస్ గురించి, టేస్ట్ ఏది ఉంటే అదే తింటుండే, అది గుడ్ అయినా సరే బ్యాడ్ అయినా సరే. కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి టేస్ట్ ముఖ్యం కాదు, మనకి హెల్త్ ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది నేను అది తినా ఇది తినా అనుకుంటూ చెప్తారు. టేస్ట్ గురించి చూడకండి, హెల్త్ గురించి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటా, బాయ్.